హిస్టరీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం. పౌర్ణమి మధ్యాహ్నం 2:31 వరకు ఉంటుంది. తదనంతరం మార్గశిర బహుళ పాడ్యమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి మృగశిర నక్షత్రం అర్ధరాత్రి 2:21 వరకు, అంటే తెల్లవారితే 16వ తారీఖు వరకు. ఇక ఈరోజు ఉన్న విశిష్టతలో మనకి దత్తాత్రేయ జయంతి, అన్నపూర్ణ జయంతి, లేదా మరి భైరవి లేదా షోడశి జయంతి. అయితే ఇక్కడ జయంతులు అన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆయా అవతారాల ఆవిర్భావ దినోత్సవాలుగానే మనం పరిగణించవలసి ఉంటుంది. కనుక ఇటు దత్తాత్రేయుని, లలితాదేవిని ఎక్కువగా ఆరాధించినట్టయితే మనకి మరిన్ని మంచి ఫలితాలు ఈరోజు వనగొడతాయి. ఇక ఇప్పుడు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ముందు భాగం అంతా కూడా, అంటే సగభాగం వరకు కూడా ఏవో రకమైన అసహనం, ఏదో రకమైన ఆందోళన, ఆదుర్ద, వీటితో కొంత ఆ రోజు గడవటం అనేది అయితే ఉంటుంది. ఇష్టల్ని కలుసుకోవటం కానీ లేదా బంధువుల్ని కలుసుకోవటం కానీ జరగవచ్చు. ఇతరులతో మీరు మీ యొక్క సంబంధాలు చిన్న చిన్న పొరపచ్చాలకు దారితీసినా కూడా మళ్ళీ వాటన్నిటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థికంగా కొంత ఆనందం కలిగించడం అనేది అయితే కనుక ఈరోజు క్రమంగా మనకి 5 దాటిన తర్వాత నుంచి మంచి ఫలితాలు రావటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక వెన్నుకి సంబంధించినవి కానీ, తర్వాత మరి ఈ బీపీ ఉంటే కనుక ఈ రక్తానికి సంబంధించినవి కానీ కొంతవరకు చిన్న చిన్న చికాకులు ఎదుర్కోవచ్చు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు వీరికి కూడా సగం మంచి సగం చెడు అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు తలెత్తుతాయి. ఏదైనప్పటికీ కూడా విదేశీయులకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాల్లో ఉంటే కనుక వారి ప్రయాణాలు ఉంటాయి, ప్రయత్నాలు కాదు ప్రయాణాలు ఉంటే మాత్రం అవి క్షేమకరంగానే సాగిపోవటం అనేది జరుగుతుంది. ఖర్చు అద్దులు దాటడం అనేది కూడా కనిపిస్తోంది. ఈరోజు మీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత మనము ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించినప్పటికీ కూడా ఏవో రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఏవైనా దెబ్బలు తగిలించుకోవటం కానీ, తర్వాత మరి ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏదైనా సరే అనుకోని పరిస్థితి ఉత్పన్నం కావటం కానీ, ఈ రకమైన ఇబ్బందులు కొంతవరకు ఎదుర్కొనే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక లాభం కూడా ఎంత వచ్చినప్పటికీ కూడా అది సరైన స్థాయిలో వినియోగించలేకపోవటం అనేది కూడా వీరికి కొంతవరకు అసంతృప్తికి దారి తీయటం అనేది కూడా కనిపిస్తోంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు మటుకు హద్దులు దాటిపోవటం అనేది ఉంటుంది. సంతానపరంగా మాత్రం ఏవైనా సరే చికాకులు కొంతవరకు ఎదుర్కోవాల్సి ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాల యొక్క బాధ్యతలు చాలా అసహనాన్ని మీరు ప్రదర్శించేలాగా ఆ రకంగా ఉండటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తోంది. నడుముకి సంబంధించినవి కానీ, కొంతవరకు ఈ ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి అధిక శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మిత్రుల ద్వారా అయితేనేమి, బంధువుల ద్వారా అయితేనేమి, మనం ఏవైతే ఒక పెద్ద ప్రయత్నాలు చేస్తున్నామో ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. శుభకార్యాల్లో కానీ, మరి బంధుమిత్రాదుల సమాగమంలో కానీ పాల్గొనటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక ఈరోజు అవి ఉంటే కనుక సఫలీకృతం కావటం అనేది కూడా అలానే ఉంటుంది. ఖర్చుతో కూడిన మంచి ఏదైనా సరే అంటే మన మనసుకి మానసిక ఉల్లాసం కోసం ఖర్చు పెట్టడం అనేది కూడా ఈరోజు ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కన్యా రాశి వారికైతే గనక గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు కొంత ఊరట లభించడం అనేదైతే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులకి సంబంధించింది ఏదైనా సరే ఒక వర్తమానం మెయిల్ రూపంలో వచ్చే అవకాశాలు లేకపోలేదు. దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే గనక సాధ్యమవుతుంది. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అది ఈరోజు ముఖ్యంగా హస్తా నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలమైన స్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా చిన్న చిన్న చికాకులు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. వాహనాలు అవి నడిపేప్పుడు కూడా కొంత మనం చలానాలు కట్టడం కానీ ఇలాంటివి ఏమైనా ఒకసారి అనుకోకుండా అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. కనుక ఆయా విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఆర్థికంగా ఏదో రకంగా అదృష్టవశాత్తు అయితే బయటపడటం అనేది అయితే కనిపిస్తుంది. అనుకోని ఏదైనా సరే ఒక శుభవర్తమానం మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి ఆనందానికి గురి చేయొచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటిదాకా వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉంటాయో ఆ వాయిదా పడుతున్న పనుల్లో ఈరోజు ఒక స్పష్టమైన అవగాహనకి రావటం అనేది కూడా జరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతాయి. ఇక భార్య అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏవైనా సరే శుభవర్తమానాలు వినవచ్చు. సంతానపరంగా కూడా అభివృద్ధి కనిపిస్తోంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారు అయితే కనుక ఈరోజు కూడా ఆరోగ్య విషయంలో ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండటం అనేది మంచిది. ఎక్కువ భావోద్వేగాలకి గురి కాకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. సాధ్యమైనంత వరకు కూడా ఇతరులతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి మీ పనులేవో మీరు చూసుకుంటూ వెళ్ళకపోతే అనుకోని అపార్థాలకి తావిచ్చే సంఘటనలు చోటు చేసుకోవచ్చు. మొదటి సంతాన పరంగా ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలు కలగవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకరి మాట ఒకరికి నచ్చకపోవటం, ఒకరు తీసుకున్న నిర్ణయం మరొకరికి అంగీకార యోగ్యం కాకపోవటం, ఈ రకంగా ఇంట్లో తర్జన భర్జనలు ఎక్కువ అవుతాయి. వ్యాపార భాగస్వాముల్లో ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళు కూడా అక్కడ ఈరోజు ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం, తగిన రాబడి లేకపోవటం ఎదుర్కోవచ్చు. కొత్తగా ఏమైనా వాహనాలు తీసుకోవాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు ఆశావాహకంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మనకి అనుకూలమైన స్థితి వస్తుంది అనే ఒక ఆశ గట్టిగా ఉండి అది రానున్న 2 రోజుల్లో అమల్లోకి వచ్చే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. సంతాన పరంగా ఏమైనా శుభవార్తలు వింటారు. కొత్తగా ఉద్యోగం రావాలి అని కోరుకునే వాళ్ళు ఆ యొక్క ప్రయత్నాలను మరింత గట్టిగా చేసినట్టయితే లేదా ఈరోజు ఏదైనా అప్లికేషన్లు పెట్టినట్టయితే ఈ ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీసుకునే నిర్ణయాల్లో ఒక స్పష్టమైన విధానానికి రాలేకపోతారు. సంతానపరంగా ఏవైనా సరే చిన్న చిన్న అసహనకరమైన పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. అమ్మగారు అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏవైనా సరే మనకి కొంత ప్రయోజనం వాటిల్లచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు ఉండనప్పటికీ కూడా మనసంతా ఏదో తెలియని ఒక రకమైన బెంగ లేదా ఆదుర్దాతో ఈ రోజంతా గడిచిపోయింది అనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.